సిస్టర్స్ కుకింగ్ డైరీ అండి. ఈ వీడియో చూసే ముందు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళ మిల్క్ మేడ్ సేమియా పాయసం చూపిస్తున్నానండి. చాలా సింపుల్గానే ఇది కూడా. ఎలాగో ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూసేసేయండి. ఒక కప్పు సేమియా తీసుకున్నానండి. ఒక కప్పు సేమియా తీసుకున్నాను. తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్, కాజు, కిస్మిస్ తీసుకున్నానండి. యాలకుల పొడి తీసుకున్నానండి. కొద్దిగా నెయ్యి. ఇది మిల్క్ మేడ్ అండి. ఇది ఏ సూపర్ మార్కెట్లోనే ఈజీగా దొరుకుతుంది. ఆ తర్వాత పాలండి. ఫస్ట్ ఇప్పుడు మనం పాలు తీసుకుని వేడి చేసుకోవాలండి. ఒక 1/2 లీటర్. ఇది ఏ సూపర్ మార్కెట్లోనే ఈజీగా దొరుకుతుంది. ఆ తర్వాత పాలండి. ఫస్ట్ ఇప్పుడు మనం పాలు తీసుకుని వేడి చేసుకోవాలండి. ఒక 1/2 లీటర్. ఈ కప్పు సేమియాకి ఈ కప్పు పాలండి. చిక్కగా ఉంటే పాలు కొద్దిగా వాటర్ పోసుకోవచ్చండి. కొద్దిగా నేను పోసాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఇందులో కాస్త నెయ్యి వేసుకోవాలండి. కొద్దిగా కాస్త వేడైన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు సేమియా వేడి చేసుకోవాలండి. ఇవి ఎర్రగా అయిపోయినాయండి. ఇప్పుడు ఈ పాలు మరిగిపోయినాయండి. ఇక్కడ పాలు కూడా ఇంక ఇది కట్టేసుకుని ఈ మరుగుతున్న పాలలో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ సేమియాని పాలలో బాగా ఉడకబెట్టుకోవాలండి. సేమియా ఉడికిపోయిందండి. ఇలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మిల్క్ మేడ్ వేసుకుందామండి. మిల్క్ మేడ్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది.
మిల్క్ మేడ్ వేసుకుంటే ఇందులో చక్కెర వేయాల్సిన అవసరం లేదండి, అదే స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే కాస్త ఇలాచీ పౌడర్ అండి, ఇలాచీ పౌడరు, మనం ముందుగానే పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలండి. అంతేనండి, అయిపోయింది. మనకి ఎంతో నోరూరించే త్వరగా అయిపోయే మిల్క్ మేడ్ సేమియా పాయసం అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని గార్నిష్ చేసుకుందాం.